నమస్తే వెల్కమ్ టు TFPC నేను మీ అంజలి yes సో టీజర్ చూసిన తర్వాత ఏం అర్థమైంది అని అంటే ఇట్స్ అ వెరీ యూత్ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ అబ్బాయిలందరికీ లవర్స్ అందరికీ అండ్ యావరేజ్గా హ్యాపీగా జాలీగా తిరిగే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని అయితే అర్థమైపోయింది అలా అలా మెరిసిపోతుంది అని అయితే బాగా అర్థమైంది అండ్ టీం మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం ఇటు పక్క హంటింగ్ బ్యూటీ అండ్ ఇటు పక్క క్యూటీ పై వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయే ఓ అమాయకపు హీరో గారు అయితే ఉన్నారనమాట సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ టీమ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అబ్బా బాగున్నారా ఎవరిని హంటింగ్ చేద్దామని ఇట్లా రెడీ అయ్యి వచ్చారు చెప్పండి అర్థమైందా నేను అడిగింది కెన్ యూ అండర్స్టాండ్ किसको हंट करने के लिए आप ऐसे रेडी होके आए हो or for my audience ठीक है ना ओके सो మీ ఇద్దరికి మై ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ పవన్ గారు మీ దగ్గరికి వస్తాను బట్ మీ ఇద్దరికి ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ కథ విన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ నాని స్టోరీ విన్నప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన 3 పాయింట్స్ ఏంటి what are the 3 points that excite you to accept the story when I heard this story the character Sara she's very loving charming and happening character so when I heard the story I was like yeah this is me and I want to do this character I am the Sara and yeah that's very I am here now okay it's very relatable to your personal character kuda na we can say that there is some hidden thing also in Sara in her character that you can see on a movie on 2nd of August okay Sara Sneha Sara okate equal there is no difference just a little bit ఏంటి తెలుగు మాట్లాడిద్ది బయట తెలుగు మాట్లాడి అంతే కదా ఓకే సాహిబా yeah right so आप बताइए मतलब ऐसा कौन सा 3 points है that you loved it to accept the story yeah so I'm playing Anu that's Anu. my character's name yeah Anu. ఏం అనాలి okay done So Anu is very like sincere ambitious focused so when I heard the story it was very exciting for me because of the journey she has in the film you know the way she transforms initially she is not concerned about fashion when she joins the college like usually all of us has gone through that phase so when we join it we are like more into studies and all don't think about the dressing up part much okay. And later on she as the story progresses she transforms into like ladylike and you know so that's very like so behenji se model banegi exactly right అంతే కదా ఓకే అక్క చెప్పిన దాంట్లో అంత పరమార్థం ఉంది ఆవిడ్ని బెహెంజీ నుంచి మోడల్ గా మార్చే దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది సార్ అదే వస్తానండి చెప్పండి యాక్చువల్లీ మన కాలేజ్లో నోటీస్ చేస్తాం చూడండి ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు చాలా టింపోగా చదువుల మీద నర్డీగా ఉంటారు ఇంతలాగా కానీ సెకండ్ ఇయర్ వచ్చి ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోతారు సారా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్ ప్లాన్ చేసుకున్నాను ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి ఒకరు ఉంటారు చూడండి ఎస్ నువ్వు చెయ్యాలి కమ్ ఆన్ అని అలా ప్రోత్సహించే అబ్బాయి మీరా అలా కాదు బేసికల్ కమింగ్ ఆఫ్ ఏజ్ అమ్మాయిలు న్యాచురల్ గానే కొంచెం కాలేజ్ వచ్చిన కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి దే స్టార్ట్ గెటింగ్ మోర్ అవేర్ ఇలాగా ఫ్యాషన్ సెన్స్ డెవలప్ అవుతుంది చదువులతో పాటు అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం ఓకే సో అంటే లైక్ బిఫోర్ మాకు ఒక డైరెక్టర్గా మీరు తెలుసు అండ్ నౌ యు ఆర్ కమింగ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అండ్ రైటర్ అంటే ఒక పాత్ర పోషించడమే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టం అలాంటిది యు ఆర్ ప్లేయింగ్ 4 క్యారెక్టర్స్ ఫర్ వన్ మూవీ కదా ఎలా అనిపించింది అండ్ విచ్ వన్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫస్ట్ థింగ్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఇస్ ప్రొడ్యూసింగ్ అండి అదే అంటే కష్టమైంది మోస్ట్ ఆఫ్ ద టైం రైటింగ్ స్టేజ్ అదే ఆలోచన ఉండే అండ్ రైటింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత అంటే ప్రీ ప్రొడక్షన్ ముందు లాక్ అయిపోయిన తర్వాత రైటర్ని పడుకోబెట్టేస్తాం పెద్ద పని లేదు ఇంక నాకు ఒకసారి ప్రీ ప్రొడక్షన్ వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ద యాక్టర్ సో ఈవెన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సే 100% మనకు క్యాపబిలిటీ ఉంటే అందులో 50% ప్రొడ్యూసర్ 30% డైరెక్టర్ సో యాక్టర్గా 20% ఉండేది ఫోకస్ సో అలా ఉండేది సో బేసికల్గా నాకు అర్థమైనంత వరకు ఏంటంటే లైక్ ప్రెస్ మీట్లో చూడడం అండ్ ఇప్పుడు ఒక కాసేపట్లో మిమ్మల్ని చూడడంలో యు వెరీ ఇంట్రోవర్ట్ అని అర్థమైంది. బట్
ఇంట్రోవర్ట్స్ అందరికీ కొన్ని సీన్స్ చేసినప్పుడు వెన్ ఇట్స్ కమింగ్ టు ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, రొమాన్స్ సీన్స్ చేసినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్నెస్ అన్నది ఉంటుంది. కొంచెం ఏంటండి, చాలా ఉంటుందండి. అది ఈవెన్ ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఇంటిమేట్ సీన్స్ ఆర్ అన్కంఫర్టబుల్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా కష్టం అది. మరి అంత కష్టపడుతూ అంత ఇబ్బంది పడుతూ టీజర్ మొత్తంలో స్టార్ట్ అయిన ఒక హాఫ్ మొత్తం రొమాన్స్ ఉంది కదా. నేను విన్నది ఏమిటి అని అంటే, ఆకాశవాణి నుంచి వచ్చింది ఏంటంటే రియల్ లైఫ్లో కూడా కొన్ని సీన్స్ని తీసుకొచ్చి పెట్టారు అని విన్నాను. అది ఎంతవరకు నిజం? అబ్బే అస్సలు అంటే సిగ్గుపడుతున్నారు. చెప్పండి. అంటే యాజ్ అ రైటర్స్కి ఒక స్పెషల్ టాలెంట్ అనాలో, కావాలని డెవలప్ చేసుకున్న టాలెంట్ అంటే వీ కెన్ ఇమాజిన్, మనం చాలా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో నేను చాలా సినిమాలు చూస్తాను, నాట్ జస్ట్ మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో కొంచెం న్యాచురల్గా నాకు కొంచెం అలాంటి రొమాంటిక్ సీన్స్ ఇంట్రెస్ట్, ఇంకా రాయాలని ట్రై చేస్తుంటాను. ఆ వర్డ్స్ అంటే రొమాంటిక్ సీన్స్ అంటే మీరు ఆ రొమాన్స్ అనుకుంటున్నారు. నేను ఆ ఫ్లర్టీ కాన్వర్జేషన్స్, ఆ మాటలు, ఆ మాటకి మాట మెల్లమెల్లగా సాఫ్ట్గా సటిల్గా మాట్లాడేది, అది నా ఉద్దేశం రొమాంటిక్ సీన్స్ అంటే. ఓహో, మాటల ద్వారా. యు ఆర్ 90s కిడా? ఎస్, అది 90s కిడ్ కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ బోత్ ఆఫ్ యూ చెప్పండి, అంటే లైక్ మీ ఇద్దరికి తెలుగు రాదు, బట్ సాధారణ తెలుగు అమ్మాయిల క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి, సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ? Actually, inspiration se zyada, I have support with my family. They supported me, like you can do this, and most of the family, they don't support for this industry, we can talk about. So they support me that I don't expect this, but like no, you can go and do whatever you want and make us proud, make yourself proud. Okay. And this was your first project, right? Yeah, this is my first project. And before you did anything? Actually, I did theaters. Oh. Yeah, I did theater. I did acting workshops, acting schools. Yeah. Okay, so first movie ne akka maamuluga ichi padeyatla. So which one is your favorite scene in the movie? My favorite scene, there is lots of scene. So first, there is one starting the first scene of Sara. There is a conversation between Nani and Sara. There is very interesting and very like fighting with both of them. So that's an interesting scene, and the songs, they are very melodious and the song is very beautiful. So I like the songs, even the last song that going to be released soon. So yeah. Okay. This is the first project in Telugu. Yeah. Right? Yeah. But before various languages you did it. For Tamil, I did one film in Tamil right now. It's with Master Mahendran. Okay. Yeah, it is soon going to release. It's not released yet. So basically the family lo evaru leru kada industry. You are the one. No one is from your family. No. You are the one. Yeah. So any kind of a struggles did you face ever? Struggle, yeah, it is difficult to like get into films because I don't have any background in the industry. And when I came to like Bombay, I'm from Delhi basically. When I moved to Bombay, I knew nobody there. Just few casting directors' names. That's it. So it has been a very long journey to like finding people and getting till here and then into this Telugu industry and Tamil industry. So it's been quite difficult, but it's a nice journey, I would say. Okay. Like I've learned a lot, I've grown a lot as a person, and which also helps you as an actor. True. You struggle, you see the life, and then you can connect more. ఓకే. Yeah. సో పవన్ గారు, బేసికల్గా యావరేజ్ స్టూడెంట్ నాని అన్నది ఇట్స్ కంప్లీట్లీ, అంటే నాకు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ప్రతి ఒక్క అబ్బాయిలకు కావచ్చు, అంటే ఒక స్టూడెంట్కి యావరేజ్గా చదివే వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుందని. మేబీ టీజర్లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ ఏదైనా అంటే కథ ఏదైనా ఉండొచ్చు అని, బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి ఈ కథ తీయడానికి? అంటే మూమెంట్స్ అండి. నాకు ఫీలింగ్ ఏంటంటే, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, స్టూడెంట్ ఫేస్లో అందరం కొంచెం షేకీగా ఉంటాం. బయట చూడడానికి ఒక కొబ్బరికాయలాగా స్ట్రాంగ్ ఉంటాం, కానీ లోపలంతా సాఫ్టే.
ట్రూ. సో అది నేను కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను సినిమాలో. ప్లస్ ఆ ఫేజ్లో వెళ్తున్నప్పుడు అంటే చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫేస్ అది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మనకేమో ఫోకస్ చేయాలి ఒక దాని మీద, లేదంటే ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు, కెరీర్ ఏమవుతుంది, జాబ్ ఏంటి, అమ్మాయిల గోల్ ఏంటి ఏమవుతుంది కాదు. అండ్ పేరెంట్స్ కూడా చూడండి ఆ ఫేజ్లో ఫ్యామిలీస్ కూడా చాలా కొంచెం షేకీగా ఉంటాయి. ఇష్యూస్ కూడా వచ్చేది అప్పుడే, ఫాదర్కి మదర్కి పిల్లలు కూడా ఆ అడాల్సెంట్ ఫేజ్లోనే వస్తాయి. ట్రూ. కానీ అది దాటితే ద ఫ్యామిలీ విల్ బి వెరీ నైస్. సో అది దాటాలి, ఇన్ఎవిటబుల్ అది. సో అది కూడా నేను సినిమా గురించి బాగా చెప్తాను. సో బేసికల్గా మీరు చెప్పేంతవరకు ఏంటంటే ఆ ఫేజ్ క్రాస్ అయ్యి ఒక సిచ్యువేషన్ ఏదైనా పర్సనల్ లైఫ్లో ఫేస్ అయితే తప్ప ఆ పెయిన్ అన్నది ఎవ్వరికి తెలీదు. సో మీ లైఫ్లో జరిగింది ఏదైనా అది అంటే లైక్ ఇట్స్ గుడ్ థింగ్ కావచ్చు, కామెడీ థింగ్ కావచ్చు, సీరియస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏదైనా మూవీలో యాడ్ చేశారు? దర్ సో మెనీ ఫెల్ట్ ఎమోషన్స్, కొంచెం ఫీల్ అయిన ఎమోషన్స్, కొన్ని నేను అబ్జర్వ్ చేసిన మూమెంట్స్ కొంచెం అఫ్కోర్స్ స్క్రీన్ ప్లేలో రాసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ ఆర్ యాక్చువల్లీ నేను రియల్ లైఫ్లో చూసినవే. నేనేం క్రియేట్ ఏం చేయలేదు అవి, ఎందుకంటే అది నిజంగా హార్ట్ టచ్గా ఉంటాయి కదా రియల్ లైఫ్లో చూసినావు అంటే. నేను కొంతమంది నా ఫ్రెండ్స్లో క్యారెక్టర్స్ని చూసాను వాళ్ళు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేసుకునే ఆ సీన్స్ కానీ. ఎస్. కథ రాసినప్పుడు మీరే చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఎవరికోసమైనా రాసుకొని మీరు చేశారా? లేదు, యాక్చువల్లీ ఇది నేను వేరే సబ్జెక్ట్స్ రాసుకుంటూ ఉన్నాను. ఇది నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే, తీద్దామని కూడా రాసుకోలేదు నేను. కొంచెం రిలాక్సింగ్ ఉంటుందని నాకు రైటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో కొన్ని యాక్షన్ సీన్స్ నుంచి బయటికి రావడానికి ఈ సబ్జెక్ట్ రాసుకుంటూ ఉన్నాను. సో న్యాచురల్గానే ఇది డెవలప్ అయిపోయింది. సో ఇది రాసుకున్న తర్వాత ఎతుకుతూ ఉన్నా హీరోస్ కోసం, ఎందుకంటే స్టూడెంట్ అంటే కొంచెం లేతగా ఉండాలి. సో లేతగా ఉన్న దాంట్లో అమ్మాయిలకు ఎత్తుతుంటే వాళ్ళు ఇంకా లేతగా ఉండాలి. బట్ రొమాన్స్ సీన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇట్స్ గోనా బి వెరీ ఆక్వర్డ్. సో నేను చాలా సినిమాలు చూసినప్పుడు చూశాను అలాంటి వెరీ టెండర్ ఏజ్లో ఉన్న అబ్బాయి అమ్మాయిలు పెడతారు, రొమాంటిక్ సీన్స్ పండవు. ఇట్స్ వెరీ క్రీపీ. కెన్ యూ టెల్ మీ సమ్ మూవీ నేమ్స్? వద్దులేండి, పేర్లు ఎంతులేండి, ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం అమ్మాయిలు అబ్బాయిలు లేతకుంటారు. సో నేను కొంచెం ప్రాపర్ గ్రోనప్ గై ఆర్ గర్ల్ క్యాస్ట్ చేద్దామని ట్రై చేశాను. సో నా క్యాస్టింగ్ కొంచెం టైం పట్టింది, ఈవెన్ నానీస్ థింగ్ కూడా. వన్ థింగ్ అంటే మేబీ అందరూ అడిగే ఉంటారండి మీకు ప్రెస్ మీట్స్లో కావచ్చు, అంటే తెలుగు కథ, తెలుగు హీరో, తెలుగు, కానీ మీ పక్కన కూర్చుని ఇద్దరు అమ్మాయిలకి తెలుగు రాదు. తెలుగు అమ్మాయిల్ని తీసుకోవాలనుకోలేదా? ఏంటి కారణం తెలుగు అమ్మాయిల్ని తీసుకోకపోవడానికి? నేను చాలా ఎతికానండి. ఈవెన్ నా లాస్ట్ మూవీ మెర్సే కానీ ఈ సినిమాకి నేను తెలుగు అని చాలా ఫిక్స్ అయ్యాను. చాలామంది ఆడిషన్ కూడా చేశాను, మాట్లాడాను. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళకి కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. ఈ బట్టలు వేసుకోలేము, ఈ స్లీవ్లెస్ వేసుకోలేము, ఇలాంటి సీన్స్ చేయలేము, లేదంటే ఆ డేట్స్ ఇది ఏం మాడుతుంటారు. ఏంటంటే మనం చేసేది హీరోయిన్ రోల్, సిస్టర్ రోల్ కాదు. సో హీరోలా చూపించాలనుకుంటాను నేను. సో ఆ అన్ని కన్స్టెంట్స్ నాకు వర్కౌట్ అవుతుంది. నేను అప్పటికీ ఇన్ఫ్యాక్ట్ అను రోల్కి నేను చాలామంది ఎక్స్క్లూజివ్ తెలుగునే ట్రై చేశాను. ఓకే. బట్ వర్కౌట్ అవ్వట్లేదు నాకు అదే చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతిసారి ముంబైకి వెళ్ళి ఎత్తుకుంటున్నాను. సో మేబీ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనుకోండి, నాకు అనిపించింది అడుగుతున్నా. ఇఫ్ అంటే ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయాలి అని అంటే గ్లామర్, ఎక్స్పోజింగ్, ఇంటిమేట్ సీన్స్, ఈజ్ ఇట్ నీడెడ్? అవసరమా? అవసరం లేదండి, బేస్డ్ ఆన్ ద స్క్రీన్ ప్లే ఇదంతా. ఇక్కడ నేను స్టూడెంట్ రోల్ చేస్తున్నామో, స్టూడెంట్ మూవీ చూపిస్తాను, దాంట్లో కాలేజ్ గర్ల్స్ ఎలా ఉంటారు అదే నేను చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40-ish లేడీని చూపిస్తున్నాను అనుకోండి ఒక యాక్షన్ మూవీలో, ఆ లేడీకి అవసరం లేదు నాకు. ఆ టైప్ సీన్స్ లేనప్పుడు నేను వెరీ న్యాచురల్ క్యారెక్టరైజేషన్ ప్రకారం ప్లాన్ చేసుకుంటాను. ఓకే. అలాంటి మూవీస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సర్టన్లీ. నాకు ఫీమేల్ ఓరియంటెడ్ కాదు కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫీమేల్, ఎస్పెషల్లీ కొంచెం 30-ish 40-ishలో. ఎందుకంటే I believe ఆ ఏజ్లో విమెన్ ఆర్ మచ్ మోర్ వైజర్, కామర్, బెటర్ దెన్ మెన్. ఆ టైప్ రోల్స్ నాకు ఇష్టం యాక్చువల్గానే. ఇఫ్ మీకు అవకాశం వస్తే ఎవరికి డైరెక్ట్ చేయాలనుకుంటారు ఫీమేల్స్లో, ఇండస్ట్రీలో ఉన్న ఫీమేల్ ఆర్టిస్ట్లు? నేను ఐశ్వర్య రాజేష్ గారి మూవీస్ బాగా ఫాలో అవుతాను. ఎస్, ఐ థింక్ షీఈస్ అ పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఫంటాస్టిక్. నిజంగా మన సౌత్ అమ్మాయి కోప్పడిన, నవీన, ఆ సెటిల్నెస్ కొంచెం బాగా చూపిస్తారు ఆవిడ, ఐశ్వర్య రాజేష్ గారు. ఓకే, డన్. అండ్ బోత్ ఆఫ్ యూ వర్కింగ్ విత్ పవన్ గారు ఎలా అనిపించింది? అండ్ మార్క్ హిమ్ యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అండ్ యాక్టర్.
ఓకే Yeah. సో వర్కింగ్ విత్ హిమ్ ఎలా అనిపించిందో చెప్పండి ఫస్ట్ సాయిబాజీ. So my experience working with sir, he's very sweet. Like I'm sure you can see him and make it out ఎంత the way he బాగుంటుంది సార్, talks. ఫోన్ పే ఏమని చేశారా? No, seriously, he's really sweet person and he's very caring and it was very comfortable working with him. ఈవిడ గట్టిగా ఫోన్ పే వెళ్ళింది. ఓకే And I feel I'm really I will ask 4 characters. Yeah. Okay, hero, producer, Okay. writer and director. okay. Only 10 marks are there. You Yeah. can't repeat numbers. Oh. Okay. You should have told me that before. Okay, done. Now tell. done. Producer. 7. Okay, director. Director, I would say 9. Okay. Hero. Hero, 10. Writer. Writer, then 8. 8. Yeah. ఈవిడికి నేను అడిగింది Or I can like Yes. swap. Like I really like the way he acts and his body language and everything. But writing was the first thing what I got introduced to. So I would say writing 10 and actor 8. మీరు మార్చాలను Yeah. నచ్చింది చేసుకో. It's okay. నచ్చింది చేసుకో. ఓకే. Because when I read the scenes, I was having a lot of fun just reading them. I got excited when will I get to perform them. Okay. So as a writer, I would say 10. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? In నా ఆయన పేరు చెప్పకూడదు, మరీగా చెప్తున్నాను, వెళ్ళిపోతారా బదిలేసి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? Vijay Deverakonda. విజయ్ దేవరకొండ. 10 marks. Okay. యూ హ్యావ్ టు టెల్ హిమ్ 4. అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు కాపీ పేస్ట్ ఓకే. Okay, so what I like about Pawan sir. నో is, లైక్ చెప్పండి. Yeah. You forgot your question. Yes. So he's very helping. So yeah, he's very helping and very polite, very humble person. ఈవిడ కూడా గట్టిగా వెళ్ళింది ఫోన్ పే, గూగుల్ పే. So if you're talking about the numbers, డన్. యాజ్ అ ప్రొడ్యూసర్. as a producer, I think 9. ఆలోచించి 9 అంట. ఓకే. డైరెక్టర్. Director is 9.8. హీరో. Hero. I'm not repeating the number. ఎంత తెలుగు అసలా. హీరో. Hero is according to me 9.9999. తెలియదట్లని నా దగ్గరేనా? And the writer he's 9. ఈవిడ బ్రతికేస్తుంది సార్ ఇండస్ట్రీలో, గట్టిగా బ్రతికేస్తుంది. It's 9.5. నువ్వు బ్రతికేస్తావు అక్క ఇండస్ట్రీలో, ఎట్టయినా బ్రతికేస్తావు. నువ్వు చెప్పు. ఇఫ్ యూ గెట్ అంటే లైక్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ స్పెషల్ సాంగ్ ఇన్ ఇండస్ట్రీ, చేస్తారా? A special song. సాంగ్. Okay, so it would like a dance song. అంతే. Uh, యూ విల్ డూ? yeah. ఓకే. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? Hero Prabhas. I love Prabhas. ప్రభాస్ అంట. అమ్మో, మెల్లికల తిరిగిపోతుంది అలా, మామూలు కాదు. ఓకే. సో పవన్ గారు అంటే లైక్ యాజ్ అ డైరెక్టర్గా వచ్చారు, ఐ థింక్ గ్యాప్ బాగా వచ్చినట్టుంది కదా. సో ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? తీసుకున్నారా, వచ్చిందా, ఆర్ ఎల్స్ ఏమైనా జరిగిందా? అదే అండి, నేను వేరే సబ్జెక్ట్ రాసుకున్నాను. ఆ స్టోరీ వేరే యాక్టర్స్తో మాడుతున్నా, కొంతమంది బ్యాంకబుల్ యాక్టర్స్తో. సో థింగ్స్ వర్ నాట్ మెటీరియలైజింగ్ దట్ ఫాస్ట్. సో ఆ గ్యాప్లో ఈ సినిమా అనుకుని చేసాం. అది మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, మూవీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఇండస్ట్రీ? లేదు. సో అదేమైనా మైనస్ అయిందా మీకు? మైనస్ అనే కన్నా చూడండి, కనెక్షన్స్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి ఒక నెలలో అయ్యే పనులు నాకు 2 సంవత్సరాలు పడుతుంది. సో దాట్స్ అ డిఫరెన్స్ ఫర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అని ఎంతసేపు ఏడుస్తూ ఉండి బయటకు వచ్చిన అలాగే అవ్వట్లేదు. మనం చేయాలంతే. ఓకే, డన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఎప్పుడు ఉంటాయి, ఏంటి? ఎస్, నేను యాజ్ అ రైటర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ రెడీ. నేను రాసుకుంటూ పోతున్నా, రెడీ చేసుకుంటున్నా, మొబిలైజ్ చేసుకుంటున్నా యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. నాకు బాగా ఇంట్రెస్ట్, కాకపోతే ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఓకే, ఎస్, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్
సో మీరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు నాని గారి కాంబినేషన్లో మూవీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ ఐఎమ్ వెయిటింగ్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. యావరేజ్ స్టూడెంట్ నాని అంటూ డెఫినెట్లీ అందరూ మీ ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి August 2 అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు TFPC సైనింగ్ ఆఫ్.